మార్కాపురంలో అలాగే ఒంగోలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎవరైతే ప్రమాదానికి గురై మరణించారో వాళ్ళ కుటుంబాలకు ఈ ప్రభుత్వం అండదండగా ఉంటుందని భరోసా ఇవ్వమన్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాల పక్షాన్ని నిలబడుతుందని మేమందరూ తెలియజేసుకుంటున్నాం. ఘటన జరిగిన 20-30 నిమిషాల్లోనే యంత్రాంగం అంతా ఇక్కడ రావడం జరిగింది. అలాగే మా స్థానిక శాసనసభ్యులు కూడా అప్పటికప్పుడే స్పందించడం, ఎవరైతే ఇప్పుడు చికిత్స పొందుతున్నారో వాళ్ళకి కూడా భరోసా ఇస్తున్నాం. ప్రభుత్వమే వారి ఖర్చును కూడా భరించేదానికి ఆదేశించడం జరిగింది. అలాగే కొద్ది గంటల్లోనే ఈరోజు క్యాబినెట్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా మరణించిన కుటుంబాలకు అలాగే క్షతగాత్రులకు ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరుగుతుందని మేమందరూ తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు తెలంగాణ, ఆంధ్ర అలాగే కర్ణాటకలో గత 5 నెలల్లో ఇది 4వ ఘటన. దీని మీద రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా క్షుణ్ణంగా పరీక్షిస్తున్నాం. ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ముందు, ఇప్పుడు జరిగే ప్రమాదాల్లో ఎక్కువగా ఈ ఫైర్ క్యాచ్ కావడం వల్ల బస్సులో ఉన్న పరిస్థితులు అలాగే బస్సు యొక్క బాడీ బిల్డింగ్ స్ట్రక్చరు, అక్కడ సేఫ్టీ మెజర్స్ మీద కూడా ఒక కమిటీ ముందే వేయడం జరిగింది. దాని ద్వారా రేపు రాబోయే కాలంలో కూడా